టీచర్లు కష్టపడి పని చేయాలి. మీరు బాగా పనిచేస్తే నేను రెండోసారి, మూడోసారి సీఎం అవ్వాలనుకుంటున్నాను అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తనకు స్వార్థం ఉన్నదంటూ మనసులోని మాటను బయటపెట్టుకున్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన గురు పూజోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఢిల్లీలో కేజ్రీవాల్ సీఎం కావడానికి విద్యాభివృద్ధే కారణం. మీరు బాగా పనిచేస్తే నేను రెండోసారి, మూడోసారి సీఎం అవ్వాలనుకుంటున్నా అని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని చోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనల గురించి తెలిసినప్పుడు తనకు బాధగా అనిపించిందని చెప్పారు. అందుకే టీచర్లు కూడా పిల్లలతో పాటే మధ్యాహ్న భోజనం తినాలని సూచించారు. అప్పుడే విద్యార్థులకు నమ్మకం కలుగుతుందని పేర్కొన్నారు. అప్పుడప్పుడు తాను కూడా స్కూల్లో భోజనం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే విద్యార్థుల సంఖ్య 24 లక్షలు. ఇదే సమయంలో 11,000 ప్రైవేటు స్కూళ్లు ఉంటే విద్యార్థుల సంఖ్య 34 లక్షలుగా ఉంది. దీనికి కారణం సీఎంగా నేనైనా అయి ఉండాలి, లేదా టీచర్లైనా అయి ఉండాలి, లేదా పాఠశాలల్లో సరైన వసతులు, పిల్లలకు నమ్మకం, విశ్వాసం కల్పించే పనిని ప్రభుత్వం చేయకపోయినా ఉండాలి. ఇవన్నీ చేసినా వాటిని అమలు చేయడంలో టీచర్ల నిర్లిప్తత అయినా అయి ఉండాలి అని రేవంత్ వ్యాఖ్యానించారు.